వెల్కమ్ బ్యాక్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ పంచతంత్రం. సో మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఇదే ప్రచారం చేస్తామని చెప్పేసి నిన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సో రేపటి నుంచి అదే జరగబోతోంది. ఇమ్మీడియట్గా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతవరకు ఈ ప్రచారం పనిచేస్తుంది అన్నటువంటి పాయింట్ మీద శశి సార్ ఇంకొక మాట, నిన్న అదే సభలో అఖిలేష్ యాదవ్ ఒక మాట అన్నారు, ముస్లిం మహిళల పరిస్థితి ఏమిటి అన్నటువంటి మాటను తీసుకురావడం జరిగింది. సో రేపు పొద్దున మళ్ళీ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా బలంగా ఏమైనా పశ్చిమ బెంగాల్లో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా? నిన్న ఏప్రిల్ 17వ తారీఖు నాడు సభలో లోక్సభలో చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కి అమిత్ షా కి జరిగినటువంటి ఒక కన్వర్జేషన్ గనక మనం చూస్తే అఖిలేష్ యాదవ్ ముస్లిం మహిళల పరిస్థితి ఏంది అని ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు దానికి సమాధానంగా అమిత్ షా చెప్పింది ఏంటి అని అంటే సమాజ్వాదీ పార్టీ మొత్తం ముస్లిం మహిళలని నిలబెట్టొచ్చు కదా అనేటటువంటి ఒక ప్రశ్న తీసుకొచ్చారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 2022లో యూపీలో ఎన్నికలు జరిగినప్పుడు 403 శాసనసభ స్థానాలు ఉంటే ఒక్క శాసనసభ స్థానాన్ని కూడా ముస్లింలకు భారతీయ జనతా పార్టీ కేటాయించకుండా అద్భుతమైనటువంటి మెజార్టీతో అక్కడ విజయం సాధించగలిగింది. కానీ మీకు అదే 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళ విజయ పరంపరకు అడ్డుకట్టబడింది. 37 లోక్సభ స్థానాలతోటి ఎస్పీ లీడ్ తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలలో గనక ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు భారతదేశంలో రాజకీయ అజెండాని మార్చబోతున్నాయి. భవిష్యత్తులో రాజకీయాలపైన ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు ప్రభావితం చేయబోతున్నాయి. ఎందుకనంటే ఈ రెండు రాష్ట్రాల్లో గనక ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఈ రెండు రాష్ట్రాల్లో గెలవటానికి ఒక బలమైనటువంటి ప్రచారాస్త్రం లేదు కాబట్టి ఈ మహిళా బిల్లుని మహిళలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పనిచేసింది. ముఖ్యంగా స్టాలిన్ పనిచేశారు, ముఖ్యంగా మమతా బెనర్జీ పనిచేసింది, టిఎంసీ పనిచేసింది, డిఎంకే పనిచేసింది అనేటటువంటి ఒక ప్రచారాస్త్రం బలంగా ఇప్పుడు తీసుకపోతే అక్కడ ఫలితాలు తారుమారైతే ఇది దేశ ఎన్నికల అజెండాగా మారుతుంది. మీరు గమనించండి శ్రీకాంత్, దేశ ఎన్నికల అజెండాగా మారుతుంది. రేపు ఈ రెండు రాష్ట్రాలతోటే పోదు, నెక్స్ట్ మనకి గుజరాత్, యూపీ, పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఇదే కీలకమైనటువంటి నినాదము అజెండాగా మారుతుంది. వీటి తరువాత వచ్చేటటువంటి ఎన్నికలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, వాటి తరువాత వచ్చేటటువంటి ఎన్నికలు చాలా కీలకంగా ఉంటాయి. కర్ణాటక, తర్వాత తెలంగాణ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దాని తర్వాత వచ్చేటటువంటి ఎన్నికలు 2029 ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఈ ఎజెండాని కంటిన్యూగా చేస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా. సో ఈ పాయింట్ చూసుకోండి సార్, ఈ ఎన్నికల వరకు అంటే నిన్నటి ఎపిసోడ్ చూస్తే అధికార పార్టీ కంటే ప్రతిపక్ష బలం స్పష్టంగా కనిపించింది. సో ఈ బలం రాను ఎన్నికలకు ఎన్నిక వస్తున్న కొద్దీ ఈ ప్రతిపక్షాల బలం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? శ్రీకాంత్, అదే ఇప్పుడు మీరు ఈ రెండు రాష్ట్రాల్లో గనక డిఎంకే మళ్ళీ టిఎంసి రిటైన్ అయితే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఉంటుంది. కాబట్టి ఈ రెండు బలమైన ప్రాంతీయ పార్టీల్ని ఆ రాష్ట్రాల్లో ఓడించాలనేదే ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క అంతిమ లక్ష్యంగా మనకు కనపడుతుంది. బట్ ఈ రెండు రాష్ట్రాల్లో గనక డిఎంకే, టిఎంసి మంచి ఫలితాలు సాధిస్తే ఖచ్చితంగా అది యూపీ పైన ప్రభావం పడుతుంది, గుజరాత్ పైన ప్రభావం పడుతుంది, పంజాబ్ పైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు పంజాబ్ తప్ప మిగతా రెండు రాష్ట్రాలు కీలకమైనటువంటి రాష్ట్రాలు. యూపీ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రము, 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రము. తర్వాత గుజరాత్ 25 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రము. గుజరాత్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక మూల స్తంభం లాంటి రాష్ట్రము. అక్కడ ఫలితాలు ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే ఆ రెండు రాష్ట్రాలను ఈజీగా కొడుతుంది, పంజాబ్ లో కూడా ఈజీగా అవుతుంది. కానీ ఇక్కడ వ్యతిరేక ఫలితాలు వస్తే అక్కడ వాళ్ళకి ఇబ్బందిమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఎన్నికల అజెండా, ఒక బలమైనటువంటి ఎన్నికల అజెండా ఈ రెండు రాష్ట్రాల్లో వాళ్ళకి కావాలి. కాబట్టి మహిళా బిల్లును ఒక అస్త్రంగా మార్చుకునేటటువంటి క్రమంలో ఇది గనక భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు సాధించి పెడితే ఈ రెండు రాష్ట్రాల్లో, బట్ ఇది ఒక ఎన్నికల అజెండాగా మారుతుంది, ఇది ఒక బలమైనటువంటి అజెండాగా మారుతుంది. దేశ రాజకీయాలపైన ఈ అంశము చాలా ప్రభావితంగా మారుతుంది.
మహిళ ఇప్పటికే మహిళ అనే ఫ్యాక్టర్, బట్ మహాలక్ష్ములు గెలుపు మంత్రంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీల మేనిఫెస్టోలు చూస్తే మహిళల కోసమే, ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళల కోసమే, నగదు బదిలీ పథకాలు మహిళల కోసమే పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉచిత బస్సు ప్రయాణాలు మహిళల కోసమే పెడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి మహిళ, ఉమెన్ అనేది ఒక రాజకీయ అజెండాగా, ఒక రాజకీయ బలమైన వ్యూహంగా భవిష్యత్తులో కూడా మారబోతున్నటువంటి పరిణామాలు మహిళా బిల్లుతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ విషయంలో నువ్వా నేనా అన్నట్టుగానే నడుస్తోంది. పోటాపోటీ బిట్వీన్ టీఎంసీ అండ్ బీజేపీ, ఈ రెండింటి మధ్యలోనే ఉంది. అంటే గతంలో చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ ఇక గెలుస్తామన్నటువంటి ఒక భయాన్ని కల్పించింది. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ కూడా కొంతవరకు ఇప్పటికి కూడా భయం ఉండొచ్చు. అందుకే ఉత్తరానికి ఒకరు, దక్షిణానికి ఒకరు, అటు అభిషేక్ బెనర్జీ, ఇటు దీది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్, కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడానికి ప్రధానమైనటువంటి కారణం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. సో అట్లాంటి తృణమూల్ కాంగ్రెస్ తర్వాత వామపక్షాలను కూడా దెబ్బకొట్టేసింది. వామపక్షాలను దెబ్బకొట్టడానికి ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుగూడి ఎన్నికలకు పోయారు. సో అప్పుడు కూడా గెలిచారు. బట్ ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో వామపక్షాలు లేవు, కాంగ్రెస్ పార్టీకి కూడా బలంగా లేదు. బట్ తృణమూల్ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరితో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో లేదు. సో నెక్ టు నెక్ ఫైట్ ఇద్దరి మధ్యలోనే ఉంది. సో ఎట్లా చూడొచ్చు మమతా బెనర్జీ పరిస్థితి? శ్రీకాంత్, వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేది రెండే వర్గాలు. ఒకటి 30% ఉన్నటువంటి మైనార్టీలు, రెండోది రాష్ట్ర ఓటర్లో సగం ఉన్నటువంటి మహిళలు. ఈ రెండు ఫ్యాక్టర్స్ టిఎంసీకి అనుకూలంగా ఉన్నంత కాలము టిఎంసీ ఒక బలమైన పార్టీ, టిఎంసీని ఓడించడం భారతీయ జనతా పార్టీకి కష్టం అవుతుంది. కాబట్టి మైనార్టీ ఓట్లను తమ వైపుకు తిప్పుకునేటటువంటి క్రమంలో అక్కడ హుమాయూన్ కబీర్ లాంటి వాళ్ళను తీసుకురావటం, షాజహాన్ లాంటి వాళ్ళని తీసుకురావటం, ఎంఐఎం లాంటి వాళ్ళని తీసుకురావటం అనేటటువంటి ఒక ప్రక్రియ అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆ ఫ్యాక్టర్ ని స్ప్లిట్ చేయలేకపోయారు. కాబట్టి ఇంకొక ఆప్షన్ ని ఓపెన్ చేశారు. ఆ ఆప్షన్ మహిళలు ఆప్షన్ లో గనక భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే నెక్ టు నెక్ ఫైట్ అవుతుంది. ఎందుకంటున్నారంటే 2024 లోక్సభ ఎన్నికల నాటికి రెండు బలమైన పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే, టిఎంసీకి 46% ఓట్లుంటే భారతీయ జనతా పార్టీకి 39% ఓట్లున్నాయి. ఇద్దరి మధ్య డిఫరెన్స్ కేవలం 7%. ఇంకొక 2-3% ఓట్లను భారతీయ జనతా పార్టీ తన వైపుకు తిప్పుకుంటే 42-43 లేకపోతే 42-44 దాకా వస్తుందంటే, బట్ 1-2% ఓట్ల డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా నెక్ టు నెక్ సీట్లను సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఎత్తుగడతోటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బెంగాల్లో ఒక బలమైనటువంటి ప్రయోగం చేస్తుంది. ఆ బలమైనటువంటి ప్రయోగానికి మహిళా బిల్లుని వాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసింది అనేటటువంటి విషయం. ఎన్నికకు మధ్యలో చాలా ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. అయితే ఈ ఎన్నిక మధ్యలో మాత్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రావడం, మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం, ఇవన్నీ కూడా చూసినాం. అయితే గతంలో బీజేపీకి ఏది కలిసి వచ్చిందంటే, వామపక్ష ఓట్లు వామపక్ష ఓట్లు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కానీ, హిందుత్వ కార్డు కానీ, అట్ ది సేమ్ టైం బీజేపీ చేస్తున్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయి ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి నుంచి ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, తో పాటు సువేంద్ర అధికారి లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా ఆ ఎన్నిక వరకు అప్పుడు పనిచేసినాయి. బట్ అవే ఈక్వేషన్స్ ఈ ఎన్నికకు కంపారిజన్ చేయవచ్చా? సువేంద్ర అధికారి స్థాయి ప్రస్తుతానికి అంత బలంగా ఉందని మాత్రం నాకు అనిపించట్లా. శ్రీకాంత్, సువేంద్ర అధికారి అక్కడ ఒక పరిగణకి, ఒక నందిగ్రామ్ ఏరియాకు ఒక బలమైనటువంటి నేత అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపించగలిగినటువంటి నేత కాదు. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏముంటుంది అని అంటే, పార్టీ సెంట్రిక్ ఉంటుంది. మోడీ, అమిత్ షాల యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత పార్టీ వ్యూహాలు ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం శ్రీకాంత్, గత చర్చల్లో ఒక పాయింట్ నేను లేవదీశాను. 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్స్ ఇవాళ బెంగాల్లో పనిచేస్తున్నాయి. మీకు మహారాష్ట్రలో బీజేపీ అద్భుత విజయం సాధించిందంటే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఢిల్లీలో బీజేపీ అద్భుత విజయం సాధించిందంటే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. హర్యానాలో బీజేపీ అద్భుత విజయము, అనుకోని విజయం సాధించిందంటే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. మీరు ఇక్కడ బెంగాల్లో కూడా ఆర్ఎస్ఎస్ యూనిట్లు 4300 యూనిట్లు పనిచేస్తున్నాయట. అంటే గ్రామ స్థాయి వరకు కూడా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చేయటంలో భారతీయ జనతా పార్టీకి మించిన పార్టీ ఈ దేశంలో లేదు. కాబట్టే
ఓడిపోతామనుకున్న దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాలు సాధిస్తుంది. అవును. బట్ అదే నమ్మకంతో వాళ్ళ బెంగాల్లో ఫైట్ చేస్తుంటే, బట్ బెంగాల్లో టిఎంసి అంత సింపుల్ కాదు టిఎంసిని ఓడించటం. అవును. టిఎంసి బీజేపీ కంటే బలమైన పార్టీ. ఎందుకు? లోకల్ పార్టీ. టిఎంసికి బలమైనటువంటి సంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంది. అతి ముఖ్యంగా మైనార్టీ ఓటు బ్యాంకు, మహిళల ఓటు బ్యాంకు, లోకలైట్స్ ఓటు బ్యాంకు తన దీది వెనకాల ఉండటం అనేది ఒకటి. రెండోది శ్రీకాంత్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకి ఇక్కడ ఏంటి అనంటే 2016 వరకు ఎవరి మధ్య పోటీ ఉంది శ్రీకాంత్ బెంగాల్లో? టిఎంసికి లెఫ్ట్ పార్టీలకు మధ్యనే కదా. ఒక 2021లోనే కదా బీజేపీ ఒక బలమైనటువంటి పార్టీగా ఎమర్జ్ అయింది. 2019 లోక్సభ ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికల్లో కదా. మరి 2016లో లెఫ్ట్ ఓట్లు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎటు షిఫ్ట్ అయినాయి? మీరు చూడండి, 2011 నుంచి 40% పైగా ఓట్లు సాధిస్తుంది టిఎంసి. టిఎంసి ఓట్లలో కన్సిస్టెన్సీ ఉంది, స్టెబిలిటీ ఉంది. బట్ కాంగ్రెస్ ఓట్లు, తర్వాత లెఫ్ట్ పార్టీల ఓట్లు గణనీయంగా షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు లెఫ్ట్ కూటమికి, అంటే కాంగ్రెస్ లెఫ్ట్ కి మొత్తం కలిసి 11% ఓట్లే ఉన్నాయి. మరి మిగతా ఓట్లు వాటి ఓటు బ్యాంక్ అంతా ఎటు షిఫ్ట్ అయింది? అబ్వియస్లీ షిఫ్ట్ అయినటువంటి ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ వైపుకి షిఫ్ట్ అయిపోయింది. అట్లా షిఫ్ట్ అవ్వటమే ఈ దీదీకి ప్రత్యర్థులు మారారు. దీదీ అట్లనే ఉన్నారు. 2011, 2016, 2021, 2026లో కూడా దీదీ అలానే ఉన్నారు తప్ప, బట్ దీదీకి ప్రత్యర్థులు మారుకుంటూ పోయారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనంటే, రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనేటటువంటి ఒక ఫైటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, బట్ ముస్లిం ఫ్యాక్టరు, ముస్లిం మైనారిటీ ఫ్యాక్టరు, మహిళా ఫ్యాక్టరు, ఈ రెండు ఫ్యాక్టర్సే బెంగాల్ భవిష్యత్తుని, బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది నిర్ణయిస్తారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్ లోనైతే టిఎంసికి ఎడ్జ్ ఉన్నట్లుగానే మనకు కనపడుతుంది. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. బట్ ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా కానీ టీఎంసీ వైపే గెలుపు అవకాశాలు ఉన్నాయి అన్నది మాత్రం కనిపిస్తుంది. బెంగాల్ వర్సెస్ ఢిల్లీ లాంటి ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.